నమస్తే, నేటి వార్తలకు స్వాగతం. నేను కృష్ణకుమారి. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో కొనసాగుతున్న 16వ శాసనసభ 5వ సమావేశాలు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను కొనియాడిన విశాఖ ఎమ్మెల్యేలు గణబాబు, వంశకృష్ణ శ్రీనివాస్. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటితో ములాఖాత్ అయిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిన్నశ్రీను. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శ. విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన మిలాన్ 2026 ఐఎఫ్ఆర్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విశాఖ డైరీ పాల ఉత్పత్తులదారుల పెంపుపై ధ్వజమెత్తిన ప్రజా సంఘాలు. లాభాల్లో ఉన్న విశాఖ డైరీ పాల ధరలు పెంచడం దారుణమని మండిపడిన సిపిఎం నేత జగ్గునాయుడు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. క్రీడారంగం నుంచి యుఎస్ఏ క్రికెటర్లు మొనాంక్ పటేల్, సౌరభ్ నేత్రవల్కర్, మిలింద్ కుమార్ తిరుమల వెంకటేశ్వర్ను దర్శించుకోగా, సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్ ఈషారెబ్బా తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, సినీ దర్శకుడు శైలేష్ కొలను కూడా వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎంతో అద్భుతంగా స్వామి ఆనంద నిలయంలో ఎంతో ఆనందంగా ఆయన చూస్తున్నంతసేపు ఆనందం వేసింది. మీ అందరికీ కూడా ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు ఈ దర్శన భాగ్యం కలిగినందుకు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడు ఒక్కొక్కసారి ప్రతిసారి దర్శనం జరుగుతాయి, కానీ ఈ రోజు ఎందుకో స్పెషల్గా అనిపించింది. నిన్న మనకి నిన్న శివరాత్రి అయిన తర్వాత మరుసటి రోజు దర్శించుకోవడం చాలా ఆనందకరమైంది, చాలా సంతోషం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతమని రాష్ట్ర ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కొనియాడారు. అసెంబ్లీలో బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని, అస్తవ్యస్తమైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టేలా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు బడ్జెట్లో ప్రాధాన్యత కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వంటి నగరాల్లో పారిశ్రామిక వృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఒకవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మరోవైపు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించడం శుభ పరిణామమన్నారు. వ్యవసాయ రంగానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ ప్రగతి పదంలో పయనిస్తోందని గణబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసి సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నం ఆర్థిక రాజధాని అనేవారు అధ్యక్ష. ఆర్థిక రాజధాని అనే కాదు, విశాఖపట్నంలో అప్పట్లోనే అనేక అడుగులు, లాజిస్టిక్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, లేకపోతే అప్రైల్ పార్క్స్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అనేక అంశాలు ఏవైతే ఆర్థిక ప్రగతికి, పురోగతికి ఉంటాయో అప్పుడే అడుగులు వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుకు చేస్తున్నాం అధ్యక్ష. విశాఖని రాజకీయంగా వాడుకున్నారు గత పాలకులు. అలాంటి విశాఖపట్నంలో ఈరోజు మన బడ్జెట్లో చూస్తే అధ్యక్ష, విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. అసలు ఎయిర్పోర్ట్కి భూములు ఎందుకు అన్నవారు ఈరోజు మరలా ఎయిర్పోర్ట్ మాదే అంటున్నారు అధ్యక్ష. మేము చెప్పామంటున్నారు అధ్యక్ష. సో ఇక్కడ చూస్తే ఈరోజు 10 జిల్లాలతో కూడినటువంటి ఉత్తరాంధ్రతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలను కూడా కలుపుకొని ఈరోజు ఏదైతే ఎకనమిక్ జోన్, వైజాగ్ ఎకనమిక్ రీజన్
కేంద్ర బడ్జెట్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు మేము అందరూ చాలా ఆనందపడ్డాం అధ్యక్ష. అదే విధంగా ఈరోజు 41 ఇంపాక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్స్ అనేక రంగాలు, అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అర్బనైజేషన్కి సంబంధించి కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, టూరిజం కావచ్చు, అట్లా ఏవైతే రంగాల్లో మనం ఆర్థిక పురోగతి సాధిస్తామో, ఉపాధి సాధిస్తామో ఆ రంగాలన్నిటికీ కూడా కేంద్రం రాష్ట్రంతో పాటు ప్రైవేట్ రంగం నుంచి కూడా పెట్టుబడులు తెచ్చుకొని మనం 28,000 కోట్ల బడ్జెట్తో ఆ 10 జిల్లాల ప్రగతిని భవిష్యత్తులో చూడబోతున్నాం. విశాఖపట్నంలో ఇప్పటికే ఒక గేమ్ చేంజర్గా గూగుల్ అనేటువంటిది ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి టెక్నాలజీని మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజ్యాంగం కాకుండా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తోందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మంగళవారం తూర్పుగోదావరిలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి కక్షపూరిత రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. అంబటిని హతమార్చాలని చేసిన దాడి బాధితుల్లోనే జైల్లో పెట్టారని, దాడికి పాల్పడిన వారు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేనప్పుడు ఎవరిని తీసుకువచ్చినా ఉపయోగం ఉండదని తమ పార్టీ నేతలు జైలుకు వెళ్లేందుకు భయపడరని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత దారుణమైన బడ్జెట్ను ప్రవేశపెట్టారని, కేవలం అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఇదే అంశంపై కరణం ధర్మశ్రీ స్పందిస్తూ తిరుపతి లడ్డూ విషయంలో ప్రశ్నించినందుకే అంబటి రాంబాబును ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని, ప్రజలు త్వరలోనే కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ ములాఖాతులో విజయనగరం జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాస్ చిన్నాశ్రీను పాల్గొన్నారు. ఏదైతే రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి, వారిని హతమార్చాలని చెప్పి జరిగినటువంటి దాడి, వారి కుటుంబం మీద జరిగినటువంటి దాడి, వారి ఇంటి మీద జరిగినటువంటి దాడి కాబడినటువంటి వారందరూనేమో నష్టపోయి జైల్లో ఉన్నారు. దాడి చేసినటువంటి వారు, తిట్టినటువంటి వారు, ప్రేరేపించినటువంటి వారు, ఇంటి మీద దాడికి వచ్చినటువంటి వారు, వారిని హతమార్చాలని చెప్పి చూసినటువంటి వారు, ఇంటికి నిప్పు పెట్టినటువంటి వారు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజ్యాంగం. ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంటు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటి చెప్పేలా సముద్ర తీరంలో శాంతి అనే నినాదంతో మిలాన్ 2026 ఐఎఫ్ఆర్ వేడుకలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 61 దేశాల ప్రతినిధులు, 113 దేశాల యుద్ధ నౌకలు, 50 యుద్ధ విమానాలు మరియు హెలికాప్టర్ల విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే 90 యుద్ధ నౌకలు విశాఖ సాగర తీరానికి చేరుకొని రిహార్సల్స్లో నిమగ్నమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖకు విచ్చేస్తున్నారు. వీరికి గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. బుధవారం రాష్ట్రపతి స్వయంగా యుద్ధ నౌకల పాఠవాన్ని సమీక్షిస్తారు. స్వదేశీ నౌక ఐఎన్ఎస్ సుమేధాపై ఆమె విహరిస్తూ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఐఎన్ఎస్ విక్రాంత్, తేజస్ యుద్ధ విమానాలు, ధ్రువ్ హెలికాప్టర్ల విన్యాసాలు, విదేశీ అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 19 నుంచి 20 సీఫేస్, ఫిబ్రవరి 21 నుంచి 25 సుమారు 6 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విదేశీ అతిథుల సందర్శన కోసం 100 ప్రత్యేక బోట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వెనుకబడిన తరగతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు భావించాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీసీ సంక్షేమ పథకాలు, కార్పొరేషన్ల ద్వారా చేకూరే లబ్ధిపై ఆయన మాట్లాడారు. బడ్జెట్లో బీసీలకు సింహభాగం కేటాయింపులు జరపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గత ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినప్పటికీ బీసీలకు మాత్రం ఒరిగిందేమీ లేదని తీవ్ర నిరాశ ఎదురైందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీలకు అండగా నిలబడటం శుభపరిణామమన్నారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో గీత కార్మికులకు 10% రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణులకు, చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీలు కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవంతమైన ఆదరణ పథకం అమలు తీరు, ప్రస్తుత ప్రభుత్వ కార్యాచరణపై వివరాలు కోరారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీల అభివృద్ధి జరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించాలి అధ్యక్ష. గత ప్రభుత్వంలో 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక కార్పొరేషన్ కూడా డబ్బు లేకుండా బీసీలని తీవ్ర నిరాశకు గురి చేసింది అధ్యక్ష. తీవ్ర అన్యాయం కూడా చేసింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు సపోర్ట్గా నిలబడి ఇవాళ బీసీలకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. మొన్న బడ్జెట్ కేటాయింపుల్లో కూడా బీసీలని సింహభాగాన్ని పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే బీసీ సోదరులైనటువంటి మత్స్యకారులకు కానీ, అలాగే స్వర్ణకారులకి కార్పొరేషను, అలాగే గీత కార్మికులకు 10% రిజర్వేషను, అలాగే మద్యం దుకాణాలు వాళ్ళకి ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే నాయి బ్రాహ్మణ సోదరులకు, అలాగే చేనేత సోదరులకు కూడా కరెంట్లో రాయితీలు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీకాకుళం జిల్లాకే కాకుండా పొరుగు ఉన్న దక్షిణ ఒడిశా ప్రాంతాలకు కూడా పలాస టు కాశీబుగ్గ పట్టణాలు ప్రముఖ వాణిజ్య కేంద్రాలుగా నిలిచాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జంట నగరాల్లో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం జిల్లా అధికారి యంత్రాంగంతో కలిసి ఆయన పట్టణంలోని వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను, కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించిన నెమలికొండ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఆగిపోయిన ఆర్ఓబి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నెమలికొండలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించి అవసరమైన మౌలిక సదుపాయాలపై సూచనలు చేశారు. పలాసను ఒక మోడల్ కమర్షియల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాకే ఒక ప్రముఖమైనటువంటి వ్యాపార వాణిజ్య కేంద్రం మన పలాస పట్టణం. పలాస, కాశీబుగ్గ ఈ 2 జంట నగరాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక వ్యాపారానికి, కేవలం శ్రీకాకుళం జిల్లా కాదు సౌత్ ఒరిస్సా ప్రాంతానికి కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది. అయితే ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఒక విజిట్ కూడా నేను పెట్టుకున్నాను. నాతో పాటు కలెక్టర్ గారు, అలాగే స్థానిక కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా కొన్ని వర్క్స్ని మేము విజిట్ చేశాం. అందులో ప్రధానమైనటువంటిది సుమారు 18 సంవత్సరాలుగా ఈ పలాస, కాశీబుగ్గ పట్టణానికి పట్టి పీడిస్తున్నటువంటి ఆర్ఓబి, ఎప్పటి నుంచో జరగాల్సినటువంటి ఆర్ఓబి కార్యక్రమం సుదీర్ఘకాలం వరకు దాని మీద సరైనటువంటి దృష్టి పెట్టక, అలాగే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో అసలు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని ముందుకు కొనసాగించక ఎన్నో సంవత్సరాల నుంచి అది ఉండిపోయింది. అటువంటి ఆ ఆర్ఓబి కార్యక్రమానికి కేంద్ర రైల్వే మంత్రి గారికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని రిప్రజెంట్ చేస్తే ఆయన కూడా సుముఖంగా అది ఎట్టి పరిస్థితుల్లో అది సెటిల్ చేయాలనే ఆలోచనతో సుమారు ₹46 కోట్ల 100% ఇంకా రైల్వే కాంపోనెంట్గా దాన్ని మార్చి ఆ యొక్క ఆర్ఓబిని కూడా పూర్తి చేయడానికి రైల్వే మినిస్టర్ గారు అశ్విని వైష్ణవ్ గారు మనకి సహకారం అందించడం జరిగింది. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై ఉత్తరాంధ్ర సాధు పరిషత్ సభ్యులు విశాఖ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాలు కలిపిన లడ్డూను ఇంతమంది భక్తులు తిన్నా ఎవరికి ఏమీ కాలేదంటే అది కేవలం ఆ శ్రీనివాసుని మహిమ అని ఆయన పేర్కొన్నారు. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తగా భక్తులందరూ తమ ఇళ్లలో దీపం వెలిగించి ఆలయాల్లో ముడుపులు సమర్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరూ ఒకేసారి ఒకే సమయంలో గోవిందనామస్మరణ చేయాలని, ఆ సమయాన్ని సాధు పరిషత్ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపారు. తదుపరి కార్యాచరణపై విజయవాడలో రాష్ట్ర స్థాయి సాధు పరిషత్ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు కూడా కలిసి కోరతామని వెల్లడించారు. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను తాము పట్టించుకోవడం లేదని, వాటికి బాధపడటం లేదని స్పష్టం చేశారు.
ఈ మహా అపచారం నుండి ఏ విధముగా వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కాకుండా అనుగ్రహం కలిగేటట్లుగా ఏం చేయాలి? ఈ అపచారం జరిగింది. 20 కోట్ల లడ్డూలు అంటే ఎన్ని కోట్ల మంది ప్రసాదంగా తిన్నారు? నిజముగా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండబట్టే కెమికల్ పదార్థాలు కలిపేసినటువంటి లడ్డూ ప్రసాదం తిన్నా కూడా ఎవరికి ఏమీ అవ్వలేదంటే అది స్వామివారి ఆశీస్సులు, అది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం. అది కావున సాధు సంతులు అందరం కూడా, మాతాజీలు సాధు సంతులు అందరం కూడా ఈ రాష్ట్రం బాగుండాలి, హిందువులు అందరం కూడా ఒక త్రాటి మీదకి రావాలి, హిందువులందరూ కూడా ఈ అపచారాన్ని హిందువులే సరిదిద్దుకోవాలి, ఈ అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేస్తే అది జరుగుతుందని ఈరోజు 10 గంటల 9:30 నుండి స్వామీజీలందరూ కూడా మాట్లాడుతూ రేపు విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల సాధు సంతుల్ని కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి హిందువులందరికీ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరుగుతుంది అని ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే ఈ మహా ఘోరమైన అపచారం జరిగిందో దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికే కల్తీ చేసినటువంటి లడ్డు నైవేద్యంగా పెట్టి ప్రతిరోజు ఆయనకి నైవేద్యం లడ్డు కల్తీ జరిగినటువంటి ఆ నైవేద్యాన్ని పెట్టి 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 ఘోరమైన తప్పిదం జరిగింది. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కె సుహాసిని ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సంపద సృష్టి, అభివృద్ధి, సంక్షేమం అనే 3 సూత్రాల ఆధారంగా ఈ బడ్జెట్ రూపొందించబడిందని తెలిపారు. దీర్ఘకాలిక అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎన్టీఆర్ భరోసా, అన్నపూర్ణ క్యాంటీన్లు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలకు నిధులు కేటాయిస్తూనే విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వికసిత ఆంధ్రప్రదేశ్ ద్వారా వికసిత భారత్ నిర్మాణానికి ఈ బడ్జెట్ పునాది వేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎం సురేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ విజయానందరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్ దానేష్, మీడియా ఇన్ఛార్జ్ టి కోటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఏ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి మన దేశం అంతా కూడా సమగ్రాభివృద్ధి ఏ విధంగా ఉండాలి అని, అందులో ప్రత్యేకంగా మనకున్న దృష్టి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి అని, ఆ విధంగా చూసిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కేటాయింపులు చాలా అత్యధిక మోతాదులో ఏదైతే కేటాయించారో అదే విధంగా ఇక్కడ తర్వాత మన రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టాన ఇక్కడ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినవి దేనికి ప్రాధాన్యత ఇస్తూ, అంటే అటు ఆర్థిక వృద్ధి ఒక పక్కన చేస్తూ, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఒక కేటాయింపులు చాలా క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణ అని అంటూ ఉంటాం మనము. సో ఆ విధంగా చేస్తూ అండ్ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించే విధంగా. లాభాల్లో ఉన్న విశాఖ డైరీ యాజమాన్యం పాల ధరలను పెంచడం అత్యంత దుర్మార్గమని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు విమర్శించారు. పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలోని గురజాడ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ డైరీ గడిచిన ఏడాది 8.5 కోట్ల లాభం ఆర్జించిందని, ఈ ఏడాది ఆ లాభాన్ని 20 కోట్లకు పెంచుకోవాలనే దురాశతో కేవలం 9 నెలల్లోనే 2 సార్లు ధరలు పెంచిందని ఆరోపించారు. లీటర్కు 2 రూపాయలు పెంచడం వల్ల సామాన్య వినియోగదారులపై భారం పడటమే కాకుండా పాల ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు పెరిగాయని, యాజమాన్యం అబద్ధాలు చెబుతోందని, రైతులకు గాని కార్మికులకు గాని ధరలు పెంచలేదని ఆయన ధ్వజమెత్తారు.
జేరీ అక్రమాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి విచారణ జరిపించాలని, పెంచిన ధరలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ డైరీ యాజమాన్యం ప్రతి లీటర్ పాల మీద ₹2 ధరలు పెంచి ప్రజల మీద భారం వేసింది. ఈ సంవత్సరంలో రెండోసారి, గతంలో ₹2 పెంచారు, ₹4 పెంచారు. ఈ పాల రేటు పెరుగుదల వల్ల పాలు ద్వారా తయారై ప్రతి వస్తువు ఉత్పత్తి కూడా ధర పెరుగుతుంది. ఇది ప్రజల మీద భారం. వాస్తవంగా విశాఖ డైరీ గత సంవత్సరం ₹8.5 కోట్ల లాభాలు ఆర్జించింది. ఈ లాభాలు వాస్తవంగా పాడి రైతులకు, కార్మికులకు, వినియోగదారుల ప్రధానికానికి అందించే చర్యలు చేపట్టాలి సహకార చట్టం ప్రకారం. కానీ సహకార చట్టం నుంచి ఫ్యాక్టరీ యాక్ట్లు మార్చుకొని మొత్తం ఈ లాభాలని, నిధులన్నింటినీ కూడా చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, ఆయన కుటుంబం, ఆయన తనాతి నడిపిస్తున్నారు. పాల ఉత్పత్తుల రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే వినియోగదారుల ప్రధానికి కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దుర్మార్గం చెప్పదలుచుకుందాం. తమ తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న శ్మశానానికి దారి కల్పించాలంటూ కొత్త వెంకోజీపల్లం గ్రామ సేవా సంఘం, పాత వెంకోజీపల్లం శ్రీ సీతారామ సేవా సంఘం వాసులు చేపట్టిన నిరసన మంగళవారం 2వ రోజుకు చేరుకుంది. 15వ వార్డు పరిధిలోని ఈ శ్మశానానికి దారి లేకపోవడంతో మొదటి రోజు శ్మశాన వాటిక వద్ద మహిళలు, యువకులు, పెద్దలు కలిసి వంట వార్పు నిర్వహించారు. దారిని అడ్డుకుంటున్న వారిని శవంలా అమర్చి దహన సంస్కారాలు చేస్తున్నట్లుగా ప్రదర్శించి తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. 2వ రోజు మంగళవారం శ్మశానం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు తమ సొంత నిధులతో సీసీ రోడ్ నిర్మించుకున్నామన్నారు. అయితే ఈ వ్యవహారం కోర్టులో ఉందని, రోడ్డు వేసిన వారిపై కేసులు పెడతామని దేవస్థానం అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించే దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఇది 2 గ్రామాల సమస్య అండి. ఇది ఎప్పుడో నిజంగా మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ శ్మశాన వాటిక నుంచి గొడవల్లో అని ఉన్నదండమే, కానీ ఎవరు కూడా దీన్ని మనస్ఫూర్తిగా చెప్పి ఇక పొలిటికల్ పార్టీ వాళ్ళు తర్వాత వీళ్ళందరూ వచ్చి దీంట్లో కలవ చేసుకొని ఎంతోమంది నిజంగా అనకూడదు, కానీ ఊరోళ్ళు అమాయకులయ్యి అంతకుముందు మాకు కొన్న భూములు ఉండి కూడా పొలాలు కూడా అలా లాక్కున్నారు. ఉన్నది శ్మశానం వాటికి ఒకటే మాకేదో మిగిలింది. లేదంటే గ్రామ ప్రజలందరూ అమాయకులు కాబట్టి, లేదంటే ఈ కొండలు ఎక్కడ ఏ కొండ కూడా ఖాళీ లేని కొండలు లేకుండా ఉన్నాయి. అలాంటిది మేము ఈ శ్మశానం కోసం మినాయించుకొని కొండ మీదకి ఎవరు వెళ్ళకూడదని మా గ్రామస్తులందరూ కూడా ఒక కట్టుబాటుగా 2 గ్రామాలు కలిపి కట్టుబాటుగా ఉండి ఈ శ్మశానాన్ని కాపాడుకొని వస్తున్నాం. ఈ రోజు కూడా ఎన్నోసార్లు మెమోరాండాలు ఇవ్వడం. సాగర తీరం విశాఖ నగరం అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికగా మారుతోంది. అటు సినీ రంగం, ఇటు ఫ్యాషన్ ప్రపంచం ఇప్పుడు విశాఖ వైపు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని స్వర్ణ భారత్ ఇండోర్ స్టేడియం గ్లామర్ హంగులతో మెరిసిపోయింది. ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్, విఫ్ట్ ఫ్యాషన్ డిజైనర్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన స్పార్కిల్ వైజాగ్ 2025-26 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. ఈ పోటీలలో టీన్, మిస్సెస్ అండ్ మిస్టర్ విభాగాలలో సుమారు 150 మందికి పైగా ప్రతిభావంతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా 18 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంప్రదాయ వస్త్రధారణలో ర్యాంపుపై నడిచి ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను నిర్వాహకులు సన్నీ, బుగుత లక్ష్మి మాట్లాడుతూ విశాఖలో దాగి ఉన్న అద్భుతమైన మోడలింగ్ ప్రతిభను జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లటమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ పోటీల్లో మొత్తం 20 మంది విజేతలుగా నిలిచారని వారు తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు చందక కృష్ణవేణితో పాటు పలువురు ఫ్యాషన్, సినీ రంగ ప్రముఖులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏడి కొత్త రోడ్డుకు చెందిన సులోచన అనాథాశ్రమం పిల్లలు ప్రదర్శించిన తింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి ప్రదర్శన చూపులను మంత్రముగ్ధులను చేసింది. కాగా ఈ ప్రదర్శనకు విఫ్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ స్పాన్సర్స్గా వ్యవహరించింది. అయితే క్రౌన్ గెలుచుకున్నానో ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసిన టీన్, మిస్సెస్ అండ్ మిస్టర్ కేటగిరీస్లో ఆల్మోస్ట్ చాలామంది
100+ అయితే పార్టిసిపేట్ చేశారు. సో అందులో మిస్సెస్ కేటగిరీలో నేనైతే మిస్సెస్ వైజాగ్ టైటిల్ని అయితే నేను గెలుచుకున్నాను. సో అప్పుడు ఫైనల్స్ అప్పుడు జరిగిన కన్ఫ్యూజన్స్ మొత్తం అన్నిటి వల్ల జడ్జ్మెంట్ అయితే చాలా అన్ఫెయిర్గా జరిగింది. సో తర్వాత ఎవరు విన్నర్స్ ఏంటి అని జడ్జెస్, గ్రూమింగ్ చేసిన వాళ్ళు, స్పాన్సర్స్ అందరూ కూర్చుని ఈ జడ్జ్మెంట్ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎలైట్ మోడల్ ఇన్స్టిట్యూషన్ అండ్ మమ్మల్ని గ్రూమ్ చేసి చాలా బాగా పర్ఫామ్ చేయడానికి ట్రైన్ చేసిన భాగ్య మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టేజ్ మీద మేము కనిపించాము చాలా అందంగా అండ్ మా డ్రెస్సింగ్లోనే చాలా పాయింట్స్ అయితే వచ్చాయి. జడ్జెస్ ఎవరు చెప్పకుండానే ట్రాన్స్పరెంట్గా అక్కడ జడ్జిమెంట్ అనేది కనిపించింది, ఎవరు విన్నర్స్ కాదు అనేది. సో మమ్మల్ని అంత అందంగా కనిపించడానికి ఈ స్పాన్సరింగ్ ఇచ్చిన సువిధా మ్యామ్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఐమ్ ఫ్రమ్ రైన్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో నాకు ఇది ఫస్ట్ టైం అండి ఈ మోడలింగ్, ఇదంతా కూడా నాకు అంత ఐడియా ఏం లేదు. సో దీని గురించి నాకు అవగాహన ఇచ్చి ఇలా ఉంటుంది మేడం, ఇలా చేయాలి మేడం, ఇది అది అని చెప్పి నన్ను ప్రోత్సహించి నాకు ఇక్కడ వరకు తీసుకొచ్చింది అయితే మన సన్నీ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అక్కడికి వచ్చిన తర్వాత నా వాక్ కానీ, నేను చాలా ఫాస్ట్గా నడుస్తున్నాను కానీ ఏదైనా కూడా నన్ను దగ్గరుండి గైడ్ చేసి నేను వచ్చిన 3 రోజుల్లోనే నన్ను ఈ పొజిషన్లో నించోబెట్టింది ఏకైక వ్యక్తి ఎవరు అని అంటే భాగ్య మేడం. అండ్ నేను ఇక్కడ వరకు రావాలి, నాతో పాటు ట్రావెల్ చేసి ఇంతవరకు నన్ను ప్రతి అడుగులోనే నా వెనకాతలు ఉన్న ఫస్ట్ అండ్ ఓన్లీ మై హస్బెండ్ అండి. సో నేను పెళ్ళికి ముందు ఇదంతా నాకు తెలియదు, ఇదంతా పాసిబుల్ అయింది నా హస్బెండ్ వల్లని నేను చెప్పుకుంటాను గర్వంగా. రాజకీయ పార్టీల కంటే తనకు స్థానిక సమస్యల పరిష్కారం తనను నమ్ముకున్న స్నేహితులు, కార్యకర్తలే ముఖ్యమని అనకాపల్లి 81వ వార్డు కార్పొరేటర్ పీలా సౌజన్య రాంబాబు స్పష్టం చేశారు. మంగళవారం తన అనుచరులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా తనతో కలిసి నడిచిన ప్రతి కార్యకర్తకు, స్నేహితులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని రోజులుగా తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందిస్తూ రానున్న రోజుల్లో వీటన్నింటికీ తగిన సమాధానం చెబుతానని పేర్కొన్నారు. తాను ఏదో ఒక పార్టీలో చేరడం ఖాయమని, అయితే అది తన అనుచరుల అభీష్టం మేరకు ఉంటుందని తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు పార్టీ ముఖ్యం కాదని, ప్రజలకు సేవ చేయడమే పరమావధి అని వివరించారు. ఈ కార్యక్రమంలో పీలా రాంబాబు అనుచరులు, వార్డు కార్యకర్తలు మరియు స్నేహితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రయాణంలో నేను మీకు ఏం చేయగలను నాకు తెలీదు, కానీ మీ గౌరవం, అభిమానం మాత్రం ఎప్పుడు కూడా నేను మీకు ఇస్తాను అని చెప్పాను. దాని ప్రకారం ఈ 6 సంవత్సరాలు కూడా మీ అందరితోటి కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక ఆత్మీయుల్లాగా మనందరం కూడా కలిసి ప్రయాణం చేయడానికి మాకు చాలా చక్కటి అవకాశం వచ్చింది. ఎలాగైపోయిందంటే రేపు పొద్దున్న మన ఇంట్లో 4 పెళ్లి కార్యక్రమం చేయాలి. ఫస్ట్ శుభలేఖలు కూడా ఈ 150 మందికే 100%. తర్వాత ఎందుకంటే ఎప్పుడైతే మన కోసం మనం విజయం సాధించాలని మనతో ఎవడైనా అడిగేశారంటే జీవితకాలంలో మనం మర్చిపోకుండా ఉండాలి. అదే మనం అనుకున్నాం. 100% రేపు రాజకీయంలో ఎలాగుంటుంది ఏంటన్నది నిజంగా మనకి ఎవరికి ఏమీ తెలియదు. ఆవేళ కూడా ఏమి అనుకోలేదు. ఏ నిర్ణయం ఎలాగున్నా ఏది ఏమైనప్పటికీ రేపు మళ్ళీ మనం పోటీ చేస్తామా చేయమా, లేకపోతే అందాక మనం 2-3 సంవత్సరాలు మనం కామ్ కొడతామా, ఏం జరుగుతుందో నిజంగా మనకు తెలియదు. కానీ ఎక్కడైనా సరే మన అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లో మాత్రం హ్యాపీగా మళ్ళీ మనం కలుసుకునేలాగా అందరూ కూడా హాయిగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మేము ఒక 10-15 సంవత్సరాల పాటు బయట చదువుకున్నందుకు మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ను రాష్ట్ర బడ్జెట్లో చేర్చి తక్షణమే నిధులు కేటాయించాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు పి వెంకటారెడ్డి, అధ్యక్షుడు టి నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకుట్టి రాజు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవలు చేసిన మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. విజయవాడ వరద సమయంలోనూ రాష్ట్ర వ్యాప్త కార్మికులు అంకిత భావంతో పనిచేశారని గుర్తు చేశారు. 3.32 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మున్సిపల్ కార్మికుల వేతనాల కోసం నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 20 నుండి 30 ఏళ్లుగా పనిచేస్తున్న వీరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు వెనకాడబోమని వారు హెచ్చరించారు.
ఈరోజు మొన్న 14వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 3,33,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించింది. బడ్జెట్ అంకెల్లో ఘనంగా ఉన్న ఈ బడ్జెట్లో మున్సిపల్ కార్మికులకి చేదు అనుభవం మిగిల్చింది. ఏదైతే మున్సిపల్ కార్మికులు ఆప్కాస్ ద్వారా జీతాలు తీసుకుంటున్నారో గత ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించి జీతాలు చెల్లించింది. అదే రకంగా మున్సిపల్ కార్మికులకి ఈ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తుందని చెప్పేసి మున్సిపల్ కార్మికులు చాలా ఆశగా చూశారు. కానీ బడ్జెట్లో మున్సిపల్ కార్మికులు ఊసే లేదు. ఇది చాలా కార్మికులకు అందరికీ తీవ్ర అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే మీరు 12వ PRC అంటున్నారో ఆ 12వ PRC వెంటనే విడుదల చేసి మున్సిపల్ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా జీతాలు చెల్లించాలని ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని ఒక యంత్రాల్లో చూస్తూ ఉంది. ఎందుకు అంటే యంత్రాలతో పని చేయించుకుంటాం, తర్వాత దానికి తిండి నీరు పెట్టవలసిన అవసరం లేదు. కానీ మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మున్సిపల్ కార్మికులు మనుషులుగా గుర్తించండి అని చెప్పని మేము అడుగుతున్నాం. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయే కానీ మున్సిపల్ కార్మికుల జీవితాలు మాత్రం ఎటువంటి మార్పు కూడా లేదు. ఎందుకు అంటే కరోనా వచ్చినప్పుడు పనిచేయించేది మున్సిపల్ కార్మికులతో పనిచేయించుకున్నారు. మన మునుగోడంతా కూడా మునిపిడారంతా కూడా కొట్టిపోతుంటే ఆ రోజు భార్య బిడ్డలను కూడా వదిలేసి పనిచేయించుకుని మున్సిపల్ కార్మికులతో పనిచేయించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో కొనసాగుతున్న 16వ శాసనసభ 5వ సమావేశాలు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను కొనియాడిన విశాఖ ఎమ్మెల్యేలు గణబాబు, వంశకృష్ణ శ్రీనివాస్. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటితో ములాఖత్ అయిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిన్నశ్రీను. కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శ. విశాఖలో అట్టహాసంగా ప్రారంభమైన మిలాన్ 2026 IFR వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విశాఖ డైరీ పాల ఉత్పత్తులదారుల పెంపుపై ధ్వజమెత్తిన ప్రజా సంఘాలు. లాభాల్లో ఉన్న విశాఖ డైరీ పాల ధరలు పెంచడం దారుణమని మండిపడిన CPM నేత జగ్గునాయుడు. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. నమస్తే.